7 సెకండ్లకు ఒక కొత్త రకమైన రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. భారతదేశంలో ప్రతి 7 సెకండ్లకు ఒక కొత్త రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత దీదిగా ఎదురుగా ఉన్న యశోద హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో ప్రపంచ రక్త మాగ్నే మార్పిడి అవగాహన మాస దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ సమ్మిట్ ను చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బ్లడ్ క్యాన్సర్ పెరుగుతూనే ఉందని, ఆధునిక నాగరికతతో సహా అనేక కారణాలు ఉన్నాయని యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ ను రూపుమాపుతామని చెప్పారు. ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమున్న అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డైలీ ఎక్సర్సైజ్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డైలీ ఎక్సర్సైజ్, అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్. మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం. నాన్ ప్రొసెస్డ్ హోమ్ మేడ్ ఫుడ్, సంతులితంగా హోమ్ మేడ్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం. దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జబ్బులకి కూడా, బ్లడ్ జబ్బులకి కూడా మనం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.